మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అమ్మాయి ఇప్సిబాని దేవుడు దీవించి ఆశ్రయించి దీర్ఘాయుష్ దయచేయను గాక. కొద్ది మరి దేవునికి కృతజ్ఞత కూటం ఏర్పాటు చేసుకున్నారు కుటుంబం. దాని గురించి కొంత ధ్యానం చేద్దాం. ఈరోజు 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మనమందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. దేనికని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? ఏమా? దేవుడు చేసిన కార్యాలను బట్టి. దేవుడు చేసిన కార్యాలను బట్టి మానవులందరూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. మొదటిగా దేవుడు మనల్ని సృజించినందుకు, ఈ లోకంలో మనల్ని పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నిన్ను గర్భములో నిర్మించి, నిన్ను సృష్టించి, నిన్ను ఉద్భవింపచేసి భూమి మీద ఇంతవరకు కాపాడిన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకని మరి ఈరోజు అమ్మ ఇప్సిబా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకుంది. దావీదు గారు చాలా విషయాల్లో మనం చూస్తాం. దేవుడు చేసిన ఉపకారములు మరిచిపోనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా తను పుట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించినట్టుగా వాక్యం తెలియచేస్తూ ఉంది. 139వ కీర్తనలో 13వ వచనం చదువుదాం. నా అంతర ఇంద్రియములను నువ్వే కలుగొచ్చేసితివి, నా తల్లి గర్భములో నన్ను నిర్మించితివి. నీవు కలుగొచ్చేసిన విధము చూడగా ఎంత ఆశ్చర్యమో నాకు కలుగుతా ఉంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. తల్లి గర్భంలో కలుగొచ్చేశాడు, సృజించాడు. లోపల అంతర్ ఇంద్రియములను కదా, గుండె, ఊపిరితిత్తులు, ఏముండే కిడ్నీసు, శరీరములో పై కనిపించే అవయవములే కాక లోపల కూడా అవయవాలు సృష్టి నిజంగా ఎంత విచిత్రమో కదా. అందును బట్టి నిజంగా ఏ లోపం లేకుండా చక్కగా అన్ని అవయవములతోనూ దేవుడు మరి రూపించినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ఏమా? అందుకని మరి అమ్మ ఇప్సిబా ఈరోజు దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా ముసలితనం వరకు కూడా రక్షించేది దేవుడే కదా. వాళ్ళమ్మ ఉమా కానీ సీని గారు కానీ ఎన్నాళ్ళు ఎత్తుకొని ఉంటారు? ఎంతవరకు ఎత్తుకొని ఉంటారు? చిన్నపిల్లలప్పుడు ఎత్తుకొని ఉంటారు. కానీ ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని కాపాడి రక్షించేది దేవుడే. కనుక దేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. సంఘానికి ఆత్మీయ తండ్రి పౌలు గారు ఏమి రాస్తారంటే, దశలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తము. ఎవరి పట్ల? మానవుని పట్ల, మనందరి పట్ల దేవుని చిత్తం ఏమిటంటే ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అందుకని ఈరోజు
మరి తనకు జరిగినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. మొదటిగా ఆయుష్ దేవుడిచ్చినందుకు. ఎందుకంటే ఆయుష్ ఎవరిస్తారు? ఉమా ఇస్తుందా? కన్నా కానీ ఎవరు ఇవ్వలేరు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 9వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయుషు కలుగును. ఎవరికైనా సరే దేవుని వలనే దీర్ఘాయుషు కలుగుతుంది. జీవించు సంవత్సరములు అధికము చేయబడతవి. దేవుడు దీవిస్తేనే సంవత్సరాలు అధికమవుతాయి. దేవుడు ఈరోజు అమ్మాయిని ఎప్సిబాను దీవించి దీర్ఘాయుష్ దయచేయునుగాక. ఎందుకంటే ఈరోజు దేవుడు సంవత్సరం అనే దయా కిరీటాన్ని అమ్మాయికి ధరింపచేశాడు. 65వ అధ్యాయము కీర్తనలో మనం చూస్తాం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసినందుకు, దీర్ఘాయుషిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. సజీవ లెక్కలో ఉంచినందుకు హిజ్కియా రాజు గారు దేవునికి స్తుతి చెల్లించారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడునై ఉండి నిన్ను స్తుతిస్తా ఉన్నా. ఈరోజు దేవుడు మనల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి చెల్లించాలి. ఈ విషయము, ఈ సత్యము అందరూ తెలుసుకోవాలి. చదువమ్మ. ఏ సత్యం? ఏ సత్యం? సజీవులైన వారు దేవుని స్తుతించాలన్న సత్యము అందరూ తెలుసుకోవాలి. కుమారులందరూ తెలుసుకోవాలి. దేవుని బిడ్డలు అందరూ కూడా గుర్తించాలి. ఆ విషయాన్ని హిజ్కియా గారు తెలియచేస్తా ఉన్నాడు. యెహోవా నన్ను రక్షించువాడు, రక్షణ ఇచ్చువాడు ఆయనే కదా. ఎప్సిబా కూడా రక్షణ తీసుకుంది. దేవుడు రక్షణ ఇచ్చాడు. తన బిడ్డగా దేవుడు చేసుకున్నాడు, అంగీకరించాడు. అందుకని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. ప్రార్థనా కూటం ఎందుకు అంటే దేవుని స్తుతించటానికి, ఇంకా ప్రార్థన చేయటానికి కూడా. ఏమి ప్రార్థన చేస్తారు పుట్టినరోజు అప్పుడు? 21వ అధ్యాయం కీర్తన 4వ వచనం. ఆయుష్ ఇమ్మని అడుగుతా ఉన్నాడు దావీదు. దేవుడు దీర్ఘాయుషును దయచేశాడు. సదాకాలము నిలిచి దీర్ఘాయుషును దయచేశాడు. ఎందుకని దేవుడు దయచేశాడు? ప్రార్థన చేశాడు కాబట్టి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం ఎప్సిబా పక్షంగా. దేవుడు ఎప్సిబాకి దీర్ఘాయుషును దయచేయును గాక. ఇంకా 6వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే పుట్టినరోజే కాదు, నిత్యము కదా, సంవత్సరాలు బతికినంత కాలం, ఆయుష్కాలం అంతా కూడా ఆశీర్వాదాలకు కారకురాలుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి ధన్యతను ఎప్సిబాకు దేవుడు ఇచ్చును గాక. ఇంకా ఆరోగ్యం ఇచ్చినందుకు హిజ్కియా గారు కృతజ్ఞత చెల్లించాడు. దావీదు గారు కూడా కృతజ్ఞత చెల్లించాడు. ఆరోగ్యాలు కలుగు చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించటానికి ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా జ్ఞానం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేది ఎవరు? దేవుడే. సొలొమోనుకి వర్ణింపశక్యము గాని జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఎందుకు ఇచ్చాడు?
ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి మనం కూడా ప్రార్థన చేశాం. ఉమా ప్రార్థన పెట్టింది. ప్రతి నెలలో కూడా ఒక కూటాన్ని పిల్లల కోసం, కుటుంబం కోసం ప్రార్థన పెట్టించుకుంది. భర్త గారికి ఆయుష్ ఆరోగ్యాలు వచ్చినాయి. బిడ్డలకు కూడా మంచి జ్ఞానవంతులయ్యారు కదా. ఎప్సిబా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, పీజీ చదివింది కదా. 10th చదవటమే కష్టం అనుకుంటే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ కూడా హైయర్ స్టడీ. ఇంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. అన్నిట్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. దేవునికి స్తోత్రం. ఇది దేవుడిచ్చిన జ్ఞానమే. దావీదు రాజు గారి స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆయన తూరు రాజు పేరు తెలుసా మీకు? తూరు రాజు పేరు ఏమ్మా? ఆయన పేరు హీరాము. రాజులు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం లాస్ట్లో జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినము స్తోత్రము కలుగును గాక అని తూరు రాజు అయినటువంటి హీరాము గారు దేవుని స్తుతించాడు. సొలొమోనును బట్టి దావీదుకి మంచి తెలివిగల కుమారుని ఇచ్చాడని, ఉమాకు కూడా మంచి తెలివిగల కుమార్తె ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా ఇంకా అమ్మాయికి దేవుడు జాబ్ కూడా ఇచ్చాడు. జాబ్ చేసుకుంటా ఉంది. మరి గవర్నమెంట్ జాబ్ కూడా అప్లై చేసింది. దేవుడు గవర్నమెంట్ జాబును కూడా దేవుడు ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. ఇంకా కాపాడినందుకు, క్షేమస్థితి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కదా. దేవుడు కునుకొక నిద్రపోక కాపాడే దేవుడు. మనమన్నా నిద్రపోతున్నాం కదా. మనిషి 8 గంటలు నిద్రపోవటం ఆరోగ్యకరం. కనీసం 6-7 గంటలైనా నిద్రపోవాలి. 5 గంటలు నిద్రపోయేవాళ్ళు త్వరగా చనిపోతారు. నిజం. అందుకనే దేవుడు మానవునికి నిద్ర ఇచ్చాడు. మానవుడు పని చేయటానికి పగలు, రాత్రుళ్ళు జంతువులు షికారు చేయటానికి రాత్రుళ్ళు. బైబిల్ చెప్తుందన్నమాట. సరే, కాకపోతే మనకి ఇప్పుడేమో ఉద్యోగాలు, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు రావటం, ల్యాప్టాప్లో ఉద్యోగాలు చేయటం వల్ల మనకేమో రాత్రులు అవుతుంది, వాళ్ళకి పగులు అవుతుంది. కాబట్టి నిద్రగా చేయాల్సి వస్తుంది. పాప రవి ఎంత యాతన పడుతున్నాడు. సరిగ్గా నిద్ర కాయటం వల్ల ఆహారం అరగదు, హెడేక్ వస్తుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని సమయానికి నిద్రపోవాలి. కానీ దేవునికి ఏముండవు కనుక ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి స్తోత్రం చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. 121వ కీర్తన 4వ వచనం. అభిజ్ఞా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే ఎవరిని కాపాడిన. దేవుడు కాపాడపోతే ఏంటి పరిస్థితి? మార్గముల్లో చాలా ఘోరంగా ఉన్నవి, పరిస్థితులు బాగుండలేదు. కాబట్టి దేవుడు అపాయాలు తప్పించి వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ప్రయాణాల్లో తోడేటుగా ఉంటున్నాడు. బయలుదేరి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇంటికి క్షేమంగా వచ్చేదాక నమ్మకం లేనటువంటి రోజుల్లో బ్రతుకుతున్నాం. అయినా దేవుని మహాకనికరాన్ని బట్టి కాపాడబడ్డాం. అందుకని
దేవునికి స్తోత్రం. అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇంకో విషయం చెప్పాలంటే, అబ్రహాము దాసుడు దేవునికి కృతజ్ఞత చెల్లించి స్తోత్రం చేశాడు. ఎందు నిమిత్తము అంటే ఆదికాండములో మనం చూస్తాం, 24వ అధ్యాయము 48వ వచనం. ఈ మాట చెబుతుంది ఎవరంటే, అబ్రహాము గారి దాసుడు. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసి తిని. ఎందుకంటే యజమాను కుమారుని ఇస్సాకుకు సరైన మార్గంలో నడిపించి రిబ్కాను వివాహము చేసుకుంటానికి నడిపించినందుకు, పరలోకపు దూతను ముందు నడిపి సరైన మార్గంలో నడిపించినందుకు ఇతను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాడు. కాబట్టి యవనస్తురాలుగా హెప్సిబా ఉంది. ఇక వివాహం చేయాలని అనుకుంటున్నాం. మరి ఆనాడు అబ్రహాము గారు మరి విశ్వాసంతో నమ్మకముతో తన ఇంటి దాసునికి బాధ్యత అప్పగించాడు. మరి ఎలా అయ్యా అంటే, దేవుడు, పరలోకపు దేవుడు నీకు ముందుగా దూతను నడిపిస్తాడు, కాబట్టి అక్కడ నుంచి నువ్వు అమ్మాయిని తీసుకొస్తావని చెప్పిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సరైనటువంటి వ్యక్తిని సిద్ధపాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలియాజరు ఎత్తుక్కుంటా వెళ్తా ఉన్నాడు. బావి దగ్గరకు వచ్చాడు. బావి దగ్గరకు వచ్చిన తర్వాత అనుకున్నాడు, ఇక్కడికి బావి దగ్గరకు వచ్చిన స్త్రీని నేను మంచినీళ్ళు అడుగుతాను, ఆమె నాకు పోసి నా ఒంటెలకు కూడా పోస్తే ఆమె నీవు సిద్ధపాటు చేసిన అమ్మాయి అని నేను నిర్ణయించుకుంటానని ఒక సూచన అనుకున్నాడు మనసులో. అనుకుంటమే తడువుగా 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక అమ్మాయి కడవ తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి పేరు రిబ్కా. ఆమె చాలా చక్కనిది, ఆమె కన్యక. ఎంత చక్కని సాక్ష్యమో కదా, ఎంత చక్కని సాక్ష్యమో. పవిత్రమైన జీవితం. కన్యక వివాహం చేసేది కదా, బ్రహ్మచారికి కన్యకకే వివాహము జరిగించబడుతుంది. శుభలేఖలు వచ్చేసినా కూడా అదే రాస్తారు. కనుక ఆమె కన్యక, పురుషునితో సంబంధము లేనటువంటి పవిత్రమైన జీవితం, మన లెక్కలో చెప్పుకోవాలంటే నిప్పులా జీవించింది. ఆమె కడవ తీసుకొని వస్తూ ఉంది. బావిలోకి దిగి చాలా లోతున అడుగున ఉన్నవి నీళ్లు, మెట్లు దిగి వెళ్ళి కడవ ముంచుకొని పైకి వస్తున్నప్పుడు పెద్ద దాసుడు అబ్రహాము గారి దాసుడు వెళ్ళి నీళ్ళు అడిగాడు. అప్పుడు ఈయనెవరో తెలియదు, ముక్కు ముఖము తెలియదు, పరదేశి పరవాసి అయినా అడిగితే గౌరవించి పెద్దల ఎడల గౌరవముతో నీళ్లు పోసింది. ఆమె గౌరవించే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నేను మీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని అంది. చకచకా దిగింది. 10 ఒంటెలు ఉన్నాయి. ఎంత ఈజీగా తాగాలన్నా ఒక్కొక్క ఒంటె 7 కడవలు తాగుతుంది. 10 ఒంటెలంటే 70 కడవలు ముంచుకొచ్చిందంటే పనిమంతురాలు. నాకెందుకు గొడవ, మంచిని అడిగాను పోసి అని అనుకోలేదు కదా. అంటే కష్టజీవి, ఎదుటి వారికి సహాయపడే మనస్తత్వం కలిగింది. చేది పోసి త్వరగా చేసింది కదా. ఆయన అన్నాడు, మరి ఇంటికాడమ్మా మరి
నీళ్ళైతే పోసావు, మరి గడ్డి ఉందా? మాకు వసతి ఉందా? మా ఇంటికాడ చాలా గడ్డి ఉంది, వసతి ఉంది, రమ్మని చెబుతా ఉంది. ఈనాడు చిన్నపిల్లలు సైతం వస్తారు, అది ఇది మన అడుగుతూ ఉంటారు. ఏం తిన్నారమ్మా అంటే చికెను అంటారు. మరి కొంచెం వేస్తావరా అంటే అయిపోయిందిగా. అలా చెబుతున్నారు చిన్న వయసులో నుంచే. యవనస్తురాలు తన ఇంటి కాడ ఉన్న వాటికి దోవన పోయేదాన్ని తలకెత్తుకోవటం ఎందుకులే అని అనుకోలేదు. ఈ ముక్కు మొహం తెలియని వాళ్ళు అనుకోలేదు. దేవుని ప్రేమను చూపగలిగింది ఆ అమ్మాయి. అందుకనే ఆమె గొప్ప ఇంటికి, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము ఇంటికి కోడలుగా చేర్చబడింది కదా. నిజంగా రిబ్కా జీవితం లాంటి జీవితం యవ్వన స్త్రీలు కలిగి ఉండటం ఎంతో మంచిది. అమ్మాయి ఎప్సిబా కూడా అందమైన అమ్మాయిను, దేవుని స్తోత్రం. ఎస్తేరు గురించి కూడా వాక్యము తెలియచేస్తా ఉంది కదా. ఎంతో సౌందర్యవతిగాను, ప్రార్థనా పరురాలుగాను, నమ్మకమైన వ్యక్తిత్వము కలిగినటువంటి స్త్రీగాను, ఏ స్థితిలో ఉన్నా లోబడే వ్యక్తిగాను కదా. పీజీ చదివిన అమ్మాయి కూడా ఏది చెప్పినా వింటది కదా. అంత డిగ్నిఫైడ్గా ఉండదు, విధేయురాలుగానే ఉంటుంది, సింప్లిసిటీగానే ఉంటుంది. ఆమెను చూసిన వారందరికీ దయ కలిగింది కదా. తండ్రి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 11వ వచనం. ఆ 2:11 అమ్మ. ఎస్తేరు ఎలా ఉంది, ఏమి జరుగుతూ ఉంది ఆ అమ్మాయికి? ప్రతి దినము కూడా పెంచుకున్న తండ్రి మొద్దుకై అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు కదా. స్త్రీలైనే ఉంది, పురుషులైనే ఉంది, కాలము అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, అప్పుడు కూడా మరి అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కదా. 9వ వచనం చూద్దాం. చాలా ఇంపైనది కాబట్టి, దయ పొందింది కాబట్టి ఆమెను ఎచ్చైన స్థితిలో ఉంచాడు ఏగే అన్న వ్యక్తి. 15వ వచనం లాస్ట్లో చూస్తే, ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని రాయబడి ఉంది. కాబట్టి 127 సంస్థానాలకు రాణి కాగలిగింది. రాజుగారు కిరీటాన్ని ఆమె నెత్తి మీద పెట్టి రాణించేసుకున్నాడు. దేవుడు ఈరోజు ఎప్సిబాకి సంవత్సరం అనే దయా కిరీటాన్ని పెట్టాడు. ఈ సంవత్సరం ఈ సంవత్సరములో అంటే 2024 అని కాదు, తనకొచ్చి దేవుడిచ్చిన సంవత్సరంలో వివాహ కిరీటాన్ని కూడా దేవుడు ధరింపచేయును గాక కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని రాయబడింది. సరే, రిబ్కా లాగాను ఎస్తేర్ లాగాను ఉండాలి ప్రతి యవ్వన స్త్రీ కూడా. కానీ దీనా ఒక రకంగా పాడైపోయింది, తామారు వేరే విధంగా పాడైపోయింది. కాబట్టి యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్తగా దేవుడు మేలు ఎవరికి చేస్తాడు?
ఏమ్మా, దేవుడు మేలు ఎవరికి చేస్తాడని వాక్యం చెబుతా ఉంది. సరే, 125వ కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మంచిగా నటించే వాళ్ళకి కాదు, మంచి వారికి దేవుడు మేలు చేస్తాడు. మనం మంచిగా ఉంటే, రిబ్కా మంచిగా ఉంది, కన్నికగా ఉంది, పురుషునితో విధానములో ఏ విధంగా ఉందో వాక్యము తెలియచేస్తూ ఉంది. ఎస్తేరు కూడా అలా జీవించింది. కాబట్టి దేవుడు వారికి మంచి వివాహాలు కుదిరేలా చేశాడు. ఆ విధంగా ఎప్సిబాకు కూడా ఈ సంవత్సరములో మంచిగా వివాహం జరగటానికి దేవుడు కృప చూపును గాక. ఈసారి కూటములో కదా, ఈసారి కూటాల్లో వివాహపు కృతజ్ఞత కూటం కూడా పెట్టుకోవాలని వాళ్ళ అమ్మగారు ఆశ. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచునట్లుగా తన ఆశను కూడా తృప్తిపరచును గాక. ఆమేన్.